హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. రేపు మార్కెట్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. నిఫ్టీ మనకి క్లోజ్ అయింది 24,143 దగ్గర క్లోజ్ అయింది. అది ఫ్లాట్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ -104 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ ప్లస్ 149 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. మీ అందరికీ తెలిసిందే. సో నిన్న కూడా పెట్టాం కాబట్టి వీడియో మీకు అందరికీ ఐడియా ఉంటుంది. రేపు మెయిన్ 24,303 అది టీసీఆర్. రేపు అక్కడికి వెళ్తుందా లేదా అనేది మెయిన్ క్వశ్చన్. అది కానీ కాకపోతే ఒకవేళ ఓపెన్ కానీ డౌన్ ఓపెన్ అయితే 24,076 అది బ్రేక్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. 24,076 దగ్గర నుంచి కానీ బౌన్స్ బ్యాక్ అయిందంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. టీసీఆర్ వరకు కూడా వెళ్ళొచ్చేమో చూసుకోండి. 24,303 దానికి ఒకవేళ బై ఎనీ ఛాన్స్, బికాస్ నిన్న ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ బాగా బ్లాస్ట్ అయినాయి కాబట్టి మంది కూడా రేపు ఏమైనా షార్ప్గా అప్ ఓపెన్ అయితే 24,303 అంటే నియర్లీ అరౌండ్ 150 పాయింట్స్ అలా ఉంటుంది కాబట్టి అక్కడ ఏమైనా ఓపెన్ అవుతుందేమో అది కూడా చెక్ చేసుకుని అక్కడగా నిజంగా ఓపెన్ అయితే ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మాత్రమే మనకు క్వశ్చన్ అవుతుంది. బికాస్ టీసీఆర్ దగ్గర ట్రేడింగ్ ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడ చార్ట్ చూస్తున్నాము. ఇది టీసీఆర్ లెవెల్స్ చార్ట్. ఇది ఇంట్రాడే తీసేసాను ఎందుకంటే అది సరిగ్గా లేదు కాబట్టి. అంటే సరిగ్గా లేదంటే ఫుల్ చార్ట్ లేదు. ఇక్కడ మీకు టీసీఆర్ లెవెల్స్ చార్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. టీసీఆర్ ఈస్ 24,303, డౌన్ ఈస్ 24,076. ఇది బ్యాంక్ నిఫ్టీది. ఇది మనకి నిఫ్టీ చెక్ చేసుకుందాం ఫస్ట్. నిఫ్టీ టీసీఆర్ ఈస్ 24,303, డౌన్ సైడ్ ఈస్ 24,076, అప్ సైడ్ ఈస్ 24,530. ఈ రేంజ్లో తిరగాలి. ఈ రేంజ్లో తిరుగుతుందా లేదా అనేది రేపు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా రేపు కూడా కానీ కదలకుండా ఉంది అంటే మా ఎవరేం చేయలేరు. మోస్ట్లీ కదులుతుందని అనుకుంటాను. మార్కెట్ మొమెంట్ తప్పకుండా ఉంటుంది రేపు అనుకుంటాను. సో రేపు బ్యాంక్ నిఫ్టీ చెక్ కానీ చేసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మనకి 49,727 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ వచ్చేది 49,640 డౌన్ సైడ్, అప్ సైడ్ వచ్చేది 50,113 ఈజ్ అప్ సైడ్ లెవెల్. అది కూడా కానీ దాటితే పైకి టీసీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది రేపు మార్కెట్ కండిషన్లో. సో మనకి 2 రోజులు అయితే మన ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు అయితే అస్సలు కదలికలు లేవు కాబట్టి మనం వీఆర్ ఆల్ ఎవరేం చేయలేకపోయారో ఆప్షన్ బయర్స్కి బాగా లాస్ అయింది. ఇప్పుడు మన స్టాక్స్ చూస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న స్టాక్స్, ఈ స్టాక్స్లో మెయిన్ ఏంటంటే ఇన్ఫీ, టీసీఎస్, ఈ రెండే మెయిన్ టీసీఆర్ పైన అప్ ఉన్నాయి. తర్వాత మిగతావేవి టీసీఆర్ కన్నా అప్లేవు పైన, అంటే దేరాలు ఇంకా డౌన్లోనే ఉన్నాయి. లో 1 దగ్గర, లో 2 దగ్గర ఉన్నాయి. బట్ సమ్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది లో 1 దగ్గర ఉందంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది. బౌన్స్ బ్యాక్ అయ్యే లెవెల్లోనే ఉంది అది. తర్వాత మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1060 ఎగ్జాక్ట్లీ లో 1 దగ్గర ఉంది కాబట్టి ఈ రెండు రేపు బౌన్స్ బ్యాక్ అవుతాయేమో అని అనుకుంటాను. మోస్ట్ ప్రాబ్లీ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. లేదా బౌన్స్ బ్యాకే కాకుండా డౌన్ ఓపెన్ అయ్యి ఫ్లాట్గా కానీ ఉంటే అది ఎవరేం చేయలేరు మనకి దానికి. కానీ 2 స్టాక్స్ ఇన్ఫీ అండ్ టీసీఎస్ దేర్ ఆర్ అబౌవ్ టీసీఆర్ ఉంది. అది తప్పకుండా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత రేపు ఓపెనింగ్ని బేస్ చేసుకునేందుకు ఎక్కడ ఓపెన్ అవుతుందనే దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకి ఈ లైవ్ బైసెల్ సిగ్నల్స్ మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను కదా, దీన్ని చూస్తున్నారు కదా ఆల్రెడీ. నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ రిపీట్ చేయడం మనకి అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా మీరు సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మా పాత సబ్స్క్రైబర్స్ అంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మోడిఫై చేసిన సిగ్నల్స్ అయితే తప్పకుండా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే మీకు ఎన్ని టార్గెట్స్ రీచ్ అయినాయి, ఎన్ని స్టాప్ లాస్ రీచ్ అయినాయి, ఎన్ని సెల్ స్టాప్ లాస్ అయినాయి, బై స్టాప్ లాస్, చాలా ఉంది డీటెయిల్స్ దీంట్లో. ట్రేడింగ్ కూడా మీరు చూసేదానికి కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. 3 స్టాప్ లాస్లు ట్రిగర్ అయితే మీకు అది 3 స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, ట్రేడింగ్ వద్దని కూడా మీకు క్లియర్గా చెప్తూ కామెంట్స్ వస్తుంటాయి, అలర్ట్స్. అవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్కి, బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ వాళ్ళకి. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందో సెన్సెక్స్ అలానే ఉంటుంది. అందుకని నిఫ్టీ మూమెంట్ వాచ్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత మన మన యుఎస్ మార్కెట్స్ అవి చెక్ చేసుకుందాం. యుఎస్ మార్కెట్స్ డవ్ క్లోజ్ అయింది అప్ 350 దగ్గర క్లోజ్ అయింది. అండ్ అంటే నిన్న మనం చెక్ చేసుకున్నప్పుడు మీకు 40,363 దగ్గర క్లోజ్ అయింది అది. నా S&P 500 5521 దగ్గర క్లోజ్ అయింది. S&P 500 5521 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నాస్డాక్ వచ్చి 17530 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా బ్లాస్ట్ అయిపోయింది యాక్చువల్లీ.
సో ఈ రకంగా చూస్తుంటే మనది కంపల్సరీగా రేపు గ్యాప్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఈ హిండెన్బర్గ్ నేను ఒక వీడియో పెట్టాను, ఇంగ్లీష్లో పెట్టాను, దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో కూడా పెడతాను. అది దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మండేకి దాని ఎఫెక్ట్ పోయింది. అండ్ వాడిని ఎవరు పట్టించుకోరు కూడా. హిండెన్బర్గ్ అంటే ఇప్పుడు జోకర్ అయిపోయినట్టు అయిపోయింది మనకి. ఎవరైతే షార్ట్ సెల్ చేసి ఉంటారో చాలామంది వాడిని నమ్ముకుని షార్ట్ సెల్లింగ్ చాలామంది చేసి ఉంటారు. వాళ్ళందరూ బాగా దెబ్బతింటారు అనుకుంటున్నారు, వాళ్ళందరూ డిసప్పాయింట్ ఉంటారు అనుకుంటున్నారు. మోస్ట్ ప్రాబ్లీ రేపు మార్కెట్ తోటి ఇంకా వాడి చాప్టర్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు అండ్ నెక్స్ట్ 2-3 డేస్ కానీ బాగా పెరిగిందంటే ఇక వాడు చెప్పే మాటకి ఇక వాల్యూ ఏమి ఉండదని అనుకుంటున్నాను. అయినా మార్కెట్ స్టాప్ ఆల్రెడీ రియాక్టింగ్ టు దట్ ఫెలోస్ కామెంట్స్ కానీ వాటి మీద డిబేట్స్ కానీ పట్టించుకునే స్టేజ్ ఎవరికి లేదు. బికాజ్ అందరికీ అర్థమైపోయింది వాడికి పెద్ద ఫ్రాడ్స్ అని చెప్పని. సో ఇది మనకి నికాయ్ ఆల్రెడీ మీరు 30,000 దగ్గర నుంచి మొదలైన చూడండి, ఈ హార్డ్లీ 5 డేస్లో 6,700 పెరిగింది. 6,700 పాయింట్స్ పెరిగింది. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత పెరిగింది అనేది. ఆల్మోస్ట్ 20% వరకు పెరిగిపోయింది. దీన్ని కానీ చెక్ చేసుకుంటే మీరు ఒకసారి మీరు ఇదే ఆలోచించుకోండి. ఒక వారం రోజుల ముందు ఈ మన సబ్స్క్రైబర్స్కి కానీ ఒక మార్కెట్లో కండిషన్ ఎంత దారుణంగా ఉన్నది, ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయంకరంగా మీకు చెప్పారు ఈ క్యారీ ట్రేడ్ గురించి, ఎస్పెషలీ ఈ జాపనీస్ ఇండస్ట్రీస్ గురించి, యుఎస్ మార్కెట్స్ గురించి, రెసెషన్ అని అది ఇదని చాలా భయంకరంగా చెప్పారు. ఇప్పుడు అన్ని మార్కెట్స్ చూడండి, మేము చెప్పినట్టే ఎగ్జాక్ట్లీ మేము చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు అసలు పడనే పట్టడం లేదు, కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, మీకు మా సిగ్నల్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.